Hi friends, welcome back to the another video. And today we unboxing Aquaguard water purifier. And ఇది క్రోమాలో కొన్నాం మేము. అండ్ ఈ రోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ నుంచి ఒక పర్సన్ వస్తున్నారు. ఈ లోపు నేను అన్బాక్సింగ్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వాటర్ ప్యూరిఫైయర్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ బాక్స్ మీద ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆక్వాగార్డ్ అని ఇక్కడ ఉంది అండ్ హాట్ అండ్ యాంబియంట్ అని చెప్పి ఇక్కడ ఉంది. అండ్ యాంబియంట్ అంటే నార్మల్ వాటర్ అని. అండ్ దీని గురించి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం. అండ్ యాక్టివ్ కాపర్ ప్లస్ జింక్ బూస్టర్ వస్తుందని చెప్పి దీంట్లో. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉంది అని చెప్తున్నారు. యూవీ బాయిలింగ్ టెక్నాలజీ ఉందని చెప్తున్నారు దీంట్లో. అండ్ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ట్యాంక్ వాటర్, మంజీరా వాటర్, ఏ వాటర్ ఇచ్చినా కానీ టేస్ట్ ఒకలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది జీరో ప్రెజర్ పంప్ అంటే మనం బకెట్లో ఆ ట్యూబ్ వేసినా కానీ ఇది ఆ ప్రెజర్తో తీసుకోగలదు ఇది. అండ్ ఇటు సైడ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఉంది. అండ్ ఇక్కడ మోడల్ నేమ్ ఉంది బ్లేజ్ అని చెప్పి. ఆక్వాగార్డ్ బ్లేజ్ RO+uv+mtds ప్లస్ హాట్ అండ్ SS అని చెప్పి ఇక్కడ రాసింది ఇన్ఫర్మేషన్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ హెల్ప్ లైన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుని మనకి ఏమన్నా సర్వీస్ కావాలంటే కనుక ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటు సైడ్ ఆక్వాగార్డ్ కంపెనీ నేమ్ ఉంది. అండ్ యాక్టివ్ కాపర్ ప్లస్ జింక్ బూస్టర్ అని చెప్పి ఇక్కడ రాసింది. వాటర్ ప్యూరిఫైర్ ఇమేజ్ ఇక్కడ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే హాట్ అండ్ యాంబియంట్ అని ఉంది. అండ్ హాట్ వాటర్ ఇన్స్టెంట్ సూప్కి, హాట్ కాఫీకి, వామ్ వాటర్ విత్ హనీ ఇలా యూజ్ అవుతాయి అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ రాశారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఇన్స్టాలేషన్ కిట్ ఇచ్చారు, దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే వారంటీ కార్డు ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ప్లగ్. అండ్ ఇక్కడ చూస్తే 2 ట్యాప్స్ ఉన్నాయి, ఒకటి హాట్ వాటర్కి అండ్ ఒకటి నార్మల్ వాటర్కి. అండ్ ఇక్కడ బ్రాండింగ్ ఉంది ఆక్వాగార్డ్ బ్లేజ్ అని చెప్పి. అండ్ దీన్ని ఒకసారి ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్యూరిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్యూరిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చారు. ఇది మంజీరా వాటర్ అండ్ ఇది బోర్ వాటర్. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఫిల్టర్కి ఇచ్చారు. అండ్ ఇన్ అండ్ అవుట్ పైప్కి కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఫిల్టర్ చూసుకుంటే ఇలా ఉంది, ఒకసారి చూడండి. అండ్ మనకి హాట్ వాటర్ కావాలంటే ఇక్కడ స్విచ్ ఒకటి ఉంది, అది ఆన్ చేసుకుంటే హాట్ వాటర్ 1 మినిట్లో అలా వస్తున్నాయి. ఇక్కడ చైల్డ్ లాక్ ఉంది, మన హాట్ వాటర్ ఇలా అన్నా కానీ రావు. హాట్ వాటర్ ఆన్ చేసి ఈ బటన్ నొక్కితే అప్పుడు ఆన్ అయింది. అండ్ ఇవి నార్మల్ వాటర్. అండ్ ఈ వాటర్లో TDS లెవెల్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది TDS మీటర్. దీంతో ఇప్పుడు వాటర్లో TDS వాల్యూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ దీంతో టెంపరేచర్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ హాట్ వాటర్ ఎంత టెంపరేచర్లో ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. అండ్ ఇది TDS మీటర్. అండ్ ఈ క్యాప్ రిమూవ్ చేయాలి.
అండ్ ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఆన్ ఆఫ్ బటన్, టెంపరేచర్, హోల్డ్ బటన్. అండ్ ఆన్ చేసి టీడీఎస్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇవి బోర్ వాటర్, ఇవి ప్యూరిఫైర్ వాటర్, అండ్ ఇది హాట్ వాటర్. అండ్ ఒకసారి చెక్ చేద్దాం ఇది ఇట్ వాల్యూ ఎంత ఉంది. బోర్ వాటర్ చెక్ చేద్దాం ఒకసారి. బోర్ వాటర్ 316 అలా ఉంది. ప్యూరిట్ వాటర్ చెక్ చేద్దాం. అండ్ ప్యూరిట్ వాటర్ చూసుకుంటే 18 ఉంది. హాట్ వాటర్ టీడీఎస్ వాల్యూ చూసుకుంటే 49 ఉంది. అండ్ ఒకసారి టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం హాట్ వాటర్ది. అండ్ హాట్ వాటర్ టెంపరేచర్ చెక్ చేస్తే 40 degrees ఉన్నాయి. అండ్ హాట్ వాటర్ ఓవర్ హాట్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. ఇవి ఫ్రెండ్స్ టీడీఎస్ వాల్యూస్ అండ్ బోర్ వాటర్, ప్యూరిఫైర్ వాటర్ అండ్ హాట్ వాటర్. అండ్ ఇది టీడీఎస్ మీటర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ గ్యాజెట్. డ్రింకింగ్ వాటర్లో ఎంత టీడీఎస్ వాల్యూ ఉందో చెక్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ టెంపరేచర్ చెక్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ కంపార్ట్మెంట్లో వేస్ట్ వాటర్ స్టోర్ అవుతాయి. ఇది రిమూవ్ చేసి వాటర్ తీసేసి మళ్ళీ ఇలా ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే వాటర్ ఫిల్ అవుతాయో అప్పుడు లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. వన్స్ ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఈ బ్లింక్ అవటం ఆగిపోతుంది. అండ్ ఇది ప్యూరిఫైర్. ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే. అండ్ ఇది క్రోమా స్టోర్లో పర్చేజ్ చేసాం మేము. అండ్ క్రోమా స్టోర్లో 3 కంపెనీస్ చూసాం మేము. ఫస్ట్ది ఏవో స్మిత్ చూసాం. ఏవో స్మిత్లో 8 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ ఉంది. కాకపోతే అది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో వస్తుంది ట్యాంక్. అండ్ అందుకే అది స్కిప్ చేసాం. తర్వాత ఎల్జీ చూసాం. ఎల్జీలో స్టెయిన్లెస్ ట్యాంక్తో వస్తుంది. అండ్ టెక్నాలజీ కూడా బాగానే ఉంది. కాకపోతే వాటర్లో ఉన్న మినరల్స్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తుంది. అందుకే అది కూడా స్కిప్ చేసాం. ఆక్వాగార్డ్ అయితే వాటర్లో ఉన్న న్యాచురల్ మినరల్స్ని అలాగే ఉంచి మళ్ళీ యూజ్ చేసిద్ది. అందుకే ఆక్వాగార్డ్ ప్రిఫర్ చేసాం మేము. అండ్ దీంట్లో హాట్ అండ్ నార్మల్ వాటర్ది కాకుండా ఓన్లీ నార్మల్ వాటర్ కూడా ఉంది. అండ్ ఒకసారి చెక్ చేయండి. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చెక్ చేసి ఒకసారి ప్రైస్ ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ప్యూరిట్స్ గురించి వీడియో చేస్తాను. ఈలోపు మీరు ఏమన్నా కొనాలనుకుంటే కనుక కెంట్, ఆక్వాగార్డ్ అండ్ బ్లూ స్టార్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఆల్కలైన్ ప్యూరిఫికేషన్తో వస్తున్నాయి. అండ్ కొన్ని లింక్స్ కింద ఇస్తాను. ఈలోపు చెక్ చేయాలంటే చెక్ చేయండి, లేకపోతే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.